విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఘనంగా నిర్వహించి స్వర్గీయ ఎన్టీఆర్కి ఘనంగా నివాళులర్పించి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి యందు పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి స్వర్గీయ ఎన్టీఆర్కి తన తండ్రి స్వర్గీయ పివి మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం గురించి స్మరించుకుని తెలుగువారి కోసం ఆయన చేసిన సేవలను ప్రవేశ పట్టిక పథకాలను గురించి స్మరించుకుంటున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాకిశ్వర్ రెడ్డి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఓకే సార్. ఇది ఇప్పుడు మహేంద్ర 3 ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ మంది డౌట్ వస్తుంది. మన మండలమే రాణి పక్కన రాణి కదా అందరూ. ఓకే. మిగతా మండలం ఉంటే ఆ పక్కన ఉన్నది. ఓకే. మంచాల కండి డబ్బులు నెంబర్ అవును పండి ఓకే సార్. సంగోటి అంటే బ్రెడ్ 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 ఫోటో కారణ జన్ముడైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు 101 జయంతి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మేమందరం కూడా ఎంతో ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతాం. ఈరోజు నటనలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే కాదు, మానవతావాదిగా ఈ దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా, అనేక సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగువాడి యొక్క పౌరుషాన్ని, తెలుగువాడి యొక్క వాడిని, తెలుగువాడి యొక్క వేడిని, ఆడపడుచులకు అన్నగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ముఖ్యంగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో ఒక అనుంగ సంబంధం, అదేవిధంగా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి జన్మ మా కుటుంబం ధన్యం. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను
చాలా తక్కువ మంది నందమూరి తారక రామారావు గారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఒకరని చెప్పడానికి గర్వపడుతున్నా నేను. అదేవిధంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు పార్టీలోనే కాకుండా అదే సంస్కరణలు పేదల పక్షాన అన్ని రకాలుగా ముందుకు పోతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీని ఆదర్శప్రాయంగా నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలు కూడా నందమూరి తారక రామారావు యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవడం జరుగుతోంది.